మానవ హక్కుల పరిరక్షణ కోసం అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి విశేష కృషి సాగిస్తుందని కౌన్సిల్ నేషనల్ చైర్మన్ షేక్ సిరాజుద్దీన్ అన్నారు. సమితి వార్షిక సమావేశం సీతమ్మదారిలో గల కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల పలు హోదాల్లో నియమితులైన మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. అనంతరం సిరాజుద్దీన్ సత్యలు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం కౌన్సిల్ ప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. తర్వాత జిల్లాలో వస్తాయి మాటలు యాక్చువల్గా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్ ప్రొటెక్ట్ కౌన్సిల్ అనేది మన సొసైటీలో జరుగుతున్న జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలని ఒకే పక్షాన వాళ్ళందరికీ ఎటువంటి అభిప్రాయాలు లేకుండా జనాల్లో వాళ్ళ యొక్క హక్కుల్ని రక్షించి వాళ్ళని కాపాడటం కోసం, మరియు ఈ మహిళల్లో జరిగే గృహహింస, వరకట్న వేధింపుల్ని, వాటిపై మన మహిళల్ని రక్షించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల్ని చట్టపరంగా పోరాడి వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం, మరియు ఈ బాల కార్మికుల వ్యవస్థ అంటే చిన్న చిన్న పిల్లల్ని, 14 సంవత్సరాల లోపు పిల్లల్ని వెట్టి చాకరీగా తీసుకెళ్లి చేసే వాళ్ళని రక్షించి వాళ్ళకి కూడా రక్షణ కల్పిస్తూ వాళ్ళకి మంచి స్కూళ్ళల్లో చేర్పించి మంచి పౌష్టికాహారం మరియు పుస్తకాలు, మంచి బట్టలు వంటి సహాయ సహకారాలు చేయటం, మరియు వితంతు వివాహాలని పునరుద్ధరించడం, అలాగే మన సంఘంలో జరుగుతున్న అన్ని రకాల హక్కులను ఎవరైతే భంగం కలిగిస్తున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించడం. అందరూ కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాలతోని కూడా పురుషులతో సమానంగా మేము ఉన్నామంటూ ఇంతవరకు వచ్చారండి. వీళ్ళందరూ కూడా చేసిన పనులని నేను గుర్తించి ఇంకా ముందుకు వెళ్ళాలి. చేసే ప్రతి పనిలోని కూడా మనం సేవలు అందించాలి. సార్ చెప్పినట్టుగా పిల్లలకి మంచి ఎడ్యుకేషను, లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించడం, ముసలి వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవడం, అలాగే వితంతు వివాహాలకి మనం ప్రోత్సహించడం, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి మన వంతు సహాయాన్ని మనం చేయడం, అలా ఎన్నెన్నో సేవలు అయితే గతంలో చేస్తున్నాం. ఇక మీదట కూడా అందరం కలిసి చేయాలని మేము ముక్కుమ్మడిగా అనుకుంటున్నామండి. ఆ ఉద్దేశానుసారంగా మన చైర్మన్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని. అందాల విశాఖ